భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్రలో మనం ఆంజనేయుడి నవవతారాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇవాళ ద్వాత్రిశంత్ భుజ ఆంజనేయ స్వామి అవతారం. ఇది శత్రు సంహారకమైన అవతారం. ఈ స్వామిని సాక్షాత్కరింప చేసుకునే మంత్రానికి కూడా హూంకార హనుమంత్ మంత్రం అని పేరు. ఈ స్వామికి 3 తలలు 32 చేతులు ఉంటాయి. ధ్యాన శ్లోకాలు 2 రకాలుగా ఉన్నాయి. ద్వాత్రింశద్భుజ భీషణోచ్యత మహాసస్రం త్రిశీర్షం జ్వలత్ వహ్నిస్పర్తి షడిక్షణం ప్రనిలసత్తంస్ట్రా కరకాలనన్ నిష్క్రంత ప్రతిమాన రోమానిచయం హూంకార ఘోరాకృతిం ధ్యాయే శత్రు వినాశనాయ మతిమనుగ్రహాం హనుమత్ ప్రభుం. తాత్పర్యము: 32 చేతులతోనూ 32 భీకర ఆయుధాలను పైకెత్తి పట్టుకున్నారు ఆయనకు తలలు 3, మండే నిప్పు మంటల్లాగా ఉన్న కళ్ళు 6. ఆయన ముఖాలలో కోరలు తలతల భయంకరంగా మెరుస్తున్నాయి. ఆయన వంటి మీద రోమాలే కత్తులుగా ఉన్నాయి. ఆయన నిరంతరం హుంకారాలు చేస్తూ ఘోరాకారంగా ఉన్నారు. శత్రు వినాశనాన్ని కోరిన బుద్ధిశాలి ఇట్టి ఉగ్ర హనుమత్ ప్రభువును ధ్యానించాలి. శ్లోకం: ఖడ్గం ఖట్వంగ శైలద్రుమ పరశుగదా పుస్తకం శంఖచక్రే పాశాం పద్మం త్రిశూలామహల ముసలఘటాన్ టంకశక్తక్షమాలః దం దం వాకుంత చర్మాచలిత కుశశరాన్ పట్టి సంచాప బాణాన్ కేటం ముష్టిఫలం నాడమరుమవిభజే బిభ్రతం వాయుసూనం. తాత్పర్యం: ఆయన తన చేతులలో ఖడ్గం, మంచపు కోడు, కొండ చెట్టు, గొడ్డలి, గద, పుస్తకం, శంఖం, చక్రం, పాశం, పద్మం, త్రిశూలం, తాగలి, రోకలి, కుండ, ఉలి, శక్తి, ఆయుధం, జపమాల, దండం, ఈటె, చర్మం, మేకు, దర్భలు, రెల్లు, అడ్డకత్తి, ధనస్సు, బాణాలు, కేటాయుధము, బిగించిన పిడికిలి, పండు, డమరకము అనే ఆయుధాలను చేతులలో ధరించిన వాయుపుత్రుణ్ణి భజిస్తున్నాను. ఈ ధ్యాన శ్లోకాల ద్వారానే ఆ స్వామి యొక్క మనోగ్రహ రూపం మనకు కొంత అవగతమవుతోంది. ఆ స్వామి యొక్క ప్రభావం అర్థం కావాలంటే మనం సోమదత్త చరిత్రను పరిశీలించాలి. సోమదత్త చరిత్ర: సోమదత్తుడు మహిష్మతీపురం మహారాజు. మంచి వీరుడు. చుట్టుపక్కల గల వీరులందరినీ గడగడలాడించి తన సామంతులుగా చేసుకోవడం ఇతనికి సరదా. వయస్సు పొద్దు పడమరలకు వాలాలని తొందరపడుతున్న తరుణంలో ఆ చక్రవర్తి విధి వక్రించింది. సామంతులంతా ఏకమై కుట్ర చేసి రాజ్యాన్ని 4 పక్కల ఒకేసారి దండెత్తారు. అయినా మొక్కవోని ధైర్యంతో 4 కొడుకులను 4 పక్కలకు పంపి తాను మధ్యలో నిలబడి సేనలను నడిపాడు సోమదత్తుడు. దైవం సహకరించకపోతే మానవుడి పరాక్రమం ఏపాటిది? అతని సైన్యము, వ్యూహరచన సామర్థ్యము ఎందుకు కొరగానివై అతని కళ్ళ ఎదుటే 4 పుత్రులు మరణించారు. కోటగోడలు పగిలిపోయాయి. తలవంచని పౌరుషానికి ప్రతీకగా బ్రతికిన చక్రవర్తి భార్యను తీసుకుని రహస్య సొరంగం గుండా పారిపోవలసిన దుర్గతి పట్టింది. కష్టాలు వచ్చినప్పుడే మనుషుల అసలు రంగులు బయటపడేది. అలవాటు లేని అడవి ప్రయాణం నెత్తిన పడేసరికి మేరు నగధీరుడని, సాగర గంభీరుడని పేరు పొందిన సోమదత్తుడు పిల్లికన్నా పిరికివాడై, పిల్లల కన్నా పల్చటివాడై ఉలిక్కిపడి బావురమని ఏడవసాగాడు. లోపం తెలియని అమాయకురాలని పేరు పొందిన మహారాణి దేవికాదేవి మొక్కబోని గుండెధైర్యంతో నిబ్బరంగా నిలబడి రాజవస్త్రాలు విడిచేసి బోయ ముత్తైదులాగా వేషం వేసుకుని అనుక్షణం భర్తకే వేదాంతాలు బోధించసాగింది. రాజ్యం వల్ల ఏమి సుఖమండి అంది. ఈ అడవిలో హాయిగా ఇలా బ్రతికితే చాలదా అంది. ఒకప్పుడు గెలిచింది నిజంగా మన పరాక్రమం వల్లనేనా ఆలోచించండి అంది. ఓడిపోయిన వాళ్ళంతా అసమర్థులైతే నలుడు ధర్మరాజు ఏమి కావాలి అంది. అడవి ప్రయాణం సాగుతోంది. రాజుకు ఒకసారి ధైర్యంగా, ఒకసారి భయంగా రోజులు గడుస్తున్నాయి. ఆ ప్రాంతంలోనే ఎక్కడో తమ కులుగురువైన గర్గమహర్షి ఆశ్రమం ఉందని ఆ దంపతులకు తెలుసు. కానీ ఆ దారులు తెలియవు. ఈ కీకారణ్యంలో ఎవరిని అడగాలి? ఎక్కడో చెదురుమదురుగా ఒక అడవి మనిషి కనిపించినా ఎవడు గుడాచారో ఎవరికి తెలుసు? ఇలా అడుగడుగునా భయపడుతూ, అడుగడుగునా క్రూర మృగాల నుంచి తప్పించుకుంటూ ప్రయాణం సాగించడంలో మహారాజుకు మనోవ్యాధి పెరిగిపోయి శరీరంలో కూడా కొత్త వ్యాధి ఏదో పుట్టింది. కాళ్ళు చచ్చుబడ్డాయి. చూపు మందగించింది.
మాట ముద్ద ఇంచుమించు మూగ పరిస్థితి ఏర్పడింది. మహారాణి దేవికాదేవి మాత్రం చెలించని గురుభక్తితో గర్గ మహర్షిని స్మరించుకుంటూ భర్తను ఇంచుమించుగా భుజాన మోసుకుంటూ నడక సాగించి మొత్తానికి గర్గ మహర్షి ఆశ్రమాన్ని చేరగలిగింది. గర్గ మహర్షి కనిపించేసరికి కుండ పగిలినట్లుగా ఆవిడ దుఃఖం పగిలింది. ఆయన కాళ్ల మీద పడి వెక్కి బోరున ఏడ్చింది. కొంగు చాచి, పతిభిక్ష పెట్టు స్వామి, నీ ఆశ్రమంలో సేవకులమై పడి ఉంటామని దీనంగా ప్రార్థించింది. గర్గ మహర్షి నిలువెల్లా కరిగిపోయాడు. కరుణగా రాజు వంక చూశాడు. ఆ రాజు కళ్ళల్లో చూపు సరిగ్గా లేదు. లేకపోవడానికి కారణం వ్యాధి కాదు. ఆ కళ్ళ నిండా అంతులేని ఆశలే ముసురుకొని ఉన్నాయి. రాజ్యం, అధికారం, శత్రువులు, యుద్ధం, ఇవే ఆ కళ్ళ నిండా గూడు కట్టుకొని ఉన్నాయి. అందుకే ఆ కళ్ళు సరిగ్గా పనిచేయడం లేదు. గర్గ మహర్షి రాణి కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళల్లో కోరికలే లేవు. ఆ కళ్ళ వెనకాల కొద్దిగా ఆలోచనలు ఉన్నాయి. మనుషులందరూ బ్రతకాలి, మనిషిగా బ్రతకాలి, మనిషి ఆశల మీద కాక నేల మీద బ్రతకాలని ఆలోచనలు సన్నగా రద్ద చేస్తున్నాయి. గర్గ మహర్షి మళ్ళీ రాజు వంక చూశాడు. ఆ గుండె కదులుతోంది, వణుకుతోంది, ఏదో పలుకుతోంది. మహర్షి జాగ్రత్తగా విన్నాడు. నేను రాజును, ధర్మస్థాపన నా పని. నా పిల్లలు మరణించినా, నేను మరణించినా ధర్మం మర్చిపోకూడదు. అందుకే నా రాజ్యం దుర్మార్గుల పాలు కాకూడదు అని ఆ గుండె గగ్గోలు పెడుతోంది. మహర్షి రాజు వంక తీక్షణంగా చూసి కొంచెం కరుకుగా ఇలా అన్నాడు. రాజా, ఆశ గొప్పదైతే చాలదు, పుణ్యబలం సంపాదించుకోవాలి. పుణ్యం మాట ఆలోచించకుండా పౌరుషమే ప్రధానంగా ధర్మం అని విర్రవీగావు. గెలిచావు, కానీ నీ పౌరుషం వల్ల కాదు, నీ పూర్వజన్మ పుణ్యబలం వల్ల ఇన్నాళ్ళు గెలిచావు. అనేది అయిపోయింది. ఈ జన్మలో నువ్వు చేసిన పుణ్యమేది? నీ పుణ్యం వల్ల నీ భార్య, ఆవిడ వల్లే బ్రతికున్నావు. ఆవిడ బ్రతుకున్నంత కాలం నువ్వు బ్రతుకుంటావు. కానీ ఆ మహాతల్లికి నీలాగా కొండంత కోరికలు లేవే. సరే, ఇప్పటికైనా తెలివి తెచ్చుకో. గుండెల్లో గొప్ప ఆశయాలు ఉంటే కోట్లలో పుణ్యం ఆర్జించుకో. ఆ స్వామి దయతలిస్తే, ఆ హనుమత్ ప్రభువు నీ ఆశలన్నీ మన్నిస్తే నువ్వు కాదు, ఆయనే చేస్తాడు యుద్ధం. గెలుపు మాత్రం నీకు ఇస్తాడు. గురుదేవుడు కటువుగా మాట్లాడిన చివరికి ఆశ చూపించేసరికి సోమదత్తుడిలో ఉత్సాహం పెరిగి మాట కొంచెం కూడ తీసుకొని, గురుదేవా, నన్ను క్షమించండి, నాకు తెలియలేదు, ఇప్పుడు చెప్పండి. కండలు కోసి ఇమ్మంటే ఇస్తాను, నిప్పుల్లో దూకమంటే దూకుతాను. ఆ హనుమత్ ప్రభువు అనుగ్రహం సంపాదించేది ఎలాగో చెప్పండి అని కాళ్ళ మీద పడ్డాడు. గర్గ మహర్షి ఒక మంచి రోజు చూసి హోంకార హనుమత్ మంత్రం ఉపదేశించి, దానితో పాటు హనుమత్ వ్రతం కూడా ఉపదేశించి మంత్రజపము వ్రతము రోజు చేయమన్నాడు. రాజదంపతులు ఇద్దరూ అకుంఠిత దీక్షతో చెప్పినట్లు చేశారు. ఇలా కొంతకాలం చేసేసరికి ఒకరోజు హనుమన్ మంత్రం చేస్తూ ఉండగా వ్రత కలశంలోంచి 32 చేతుల హనుమద్ విరాట్ రూపం సాక్షాత్కరించింది. రాజదంపతులు భక్త పరవశులై ఇలా స్తుతించారు. హుంకార హనుమ వందనం, త్వాం త్రిషద్భుజ వందనం, రిపు సంహారక వందనం, మైత్రీ రూప వందనం, సజ్జన సౌమ్య వందనం, దుర్జన రౌద్ర వందనం, ధర్మకార వందనం, ధర్మధార వందనం, ధర్మస్థాపక వందనం, ధర్మ రిపుక్షయ వందనం, ప్రతి రోమమున అశ్రము లెగిసెడు, నిప్పుల కొలిమి వందనం, ప్రతి కదిలికలో శాంతిని కురిసెడు, సచిదానంద వందనం. అనంతరం ఆ స్వామి వారిని ఇలా అనుగ్రహించాడు. రాజదంపతులారా, పరమరహస్యమైన నా స్వరూపాన్ని మీరు ఈనాడు దర్శించగలుగుతున్నారు. వెనుకటికి ఎప్పుడో పాద్మాకల్పంలో దేవదానవ యుద్ధం జరిగినప్పుడు రాక్షస సంహారం కోసం ఈ రూపాన్ని నేను స్వీకరించాను. ఆ తర్వాత మళ్ళీ ఇవాళే ఈ రూపం మీకోసం స్వీకరిస్తున్నాను. ఈ రూపాన్ని దర్శించిన వారికి అంతఃశత్రువులు ఉండరు, బహిశత్రువులు ఉండరు. శత్రువులందరూ సంహారమైపోతారు. ధర్మం కోసం ఆరాటపడుతున్నావు కనుక బయట శత్రువులను గెలిచానన్న కీర్తి నీకే ఉండని. ఇదిగో ఈ దివ్య ఖడ్గం నీకు ఇస్తున్నా, తీసుకో. దీని చేత దాల్చి నిర్భయంగా మళ్ళీ యుద్ధానికి వెళ్ళు. పాత స్నేహితులంతా పిలవకుండానే నీ వెంటబడి వస్తారు. నీ శత్రువులను ఇప్పటికే నేను సంహరించేశాను. నువ్వు ఊరికే కత్తి ఆడిస్తే చాలు, ఆ తలలు రాలిపోతాయి. ఆ విధంగా విజయలక్ష్మి నిన్ను వరిస్తుంది. ధర్మంగా రాజ్యం పరిపాలించు. ఆ పైన శ్రద్ధ పెట్టి నా సహాయంతో లోపలి శత్రువులను కూడా నిర్మూలించుకో. విజయోస్తు. స్వామి ఇలా అనుగ్రహించి ఖడ్గం ప్రసాదించి అంతర్ధానం అయిపోయాడు. రాజుకు శరీరంలోని వ్యాధులన్నీ ఒకసారిగా ఎగిరిపోయి వజ్రకాయం వంటి శరీరం ఏర్పడిపోయింది. ఆ దంపతులిద్దరూ గురువు దగ్గరికి వెళ్ళి స్వామివారి ఆజ్ఞను విన్నవించి ఆయన అనుమతిని వేడారు. గర్గ మహర్షి ఈ ఆజ్ఞ ప్రకారం దేవికాదేవిని అక్కడే ఉంచి సోమదత్తుడు ఒక్కడే బయలుదేరి తన రాజ్యానికి చేరి
శంఖం పూరించి శత్రువులను యుద్ధానికి ఆహ్వానించాడు. అఖిల లోకాశ్చర్యకరంగా కేవలం ఒకే ఒక్క పగటి సమయంలో అతడు శత్రువులందరినీ జయించి మిత్రులను కూడగట్టుకొని మళ్ళీ తన సింహాసనం తాను అధిరోహించాడు. ఆ తర్వాత గర్గ సద్గురు సారథ్యంలో ఆ మహారాజు ధర్మబద్ధంగా రాజ్యం చేస్తూ వేలాది యజ్ఞయాగాలు చేసి కోట్లాది బంగారు రూపాయలను ప్రజలకు పంచిపెట్టాడు. అంతులేని దానాలు చేశాడు. మళ్ళీ సంతానవంతుడై వయసొచ్చాక రాజ్యం కొడుకులకు అప్పగించి తాను తపోవనాలకు వెళ్ళి తపోబలంతో ఆంజనేయ సన్నిధికి చేరుకున్నాడు. హూంకార్ హనుమంత్రోపాసన పూర్వకంగా 32 చేతుల హనుమదవతారాన్ని ఉపాసించే భక్తులకు ఇహపర సంపదలు రెండు ఇంత సమృద్ధిగా లభించి తీరుతాయని సోమదత్తుడు మనకు నిరూపిస్తున్నాడు. తర్వాత కథలో ఏమైందో రేపు చూద్దాం. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.